సహజాతీతమైనది. విలియం బ్రెన్హామ్ జీవిత చరిత్ర 3వ పుస్తకము 44వ అధ్యాయము. తన పరిచర్యను గ్రహించుట. 1949వ సంవత్సరం. విలియం బ్రెన్హామ్ పరిచర్యలో గుర్తించుకోదగ్గ మార్పు సంభవించినది. 2వ సూచిక క్రియ ప్రత్యక్షమాయెను. ఆ దూత మాటలు చివరికి నెరవేరాయి. అప్పటి నుండి తన చేతిలోని సూచిక క్రియతో పాటు బిల్లీ ప్రజల యొక్క హృదయ రహస్యములను కూడా చూడగలిగాడు. ఈ 2వ సూచిక క్రియ దర్శనం వలన వివేచించుట తనకు సమీపంగా వచ్చిన వారితో పాటు బిల్లీని కూడా ఆశ్చర్యచకితులను చేసినది. అతడు బాలుడిగా ఉన్నప్పటి నుండి దర్శనములను చూస్తూ ఉన్నప్పటికీ అంతకు ముందెన్నడూ ఇంత విస్తారంగా తక్షణ ప్రయోజనం కలిగిన అనుభవం అంతకు ముందు లేదు. కూడిక తరువాత కూడిక, రాత్రి వెంబడి రాత్రి, క్రొత్తవాడి తరువాత మరొక క్రొత్తవాడు, రోగం వెంబడి రోగం, రహస్యం వెంబడి రహస్యం. దేవుడు బయలుపరచగోరిన ఏ రహస్యము కూడా దాచబడలేదు. అతడు ఉపయోగించుకోవాలి అనుకుంటే అతని చేతిలోని సూచిక క్రియ ఇంకనూ లభ్యమవుచున్నది. కాని ఈ నూతన వరము దానికి ఎలాంటి పరిమితులు లేనట్లుగా కనిపిస్తున్నది. విశ్వాసులు తమ స్వస్థతలను పొందుకొనుటకు తగినంతగా వారి విశ్వాసము పెంపొందించుటలో ఈ వరము బహుగా విజయవంతమైనది. ఈ నూతన ఆశ్చర్య క్రియ అంతకుముందు చూసిన వాటి అన్నిటికంటే భిన్నముగా ఉండుటను బట్టి బిల్లీ దానిని ప్రజలకు వివరించుటకు ప్రయత్నించాడు. మీలో అనేక మంది కలలు కంటూ ఉంటారు. కల అనేది మీరు నిద్రిస్తున్నప్పుడు మీ సబ్ కాన్షియస్ మనస్సు పనిచేయుట. కాని దీర్ఘదర్శి భిన్నమైనవాడు. దీర్ఘదర్శి స్పృహలో ఉన్న మనసు, నిగూఢంగా ఉన్న మనసు సమాంతరంగా పనిచేస్తాయి. కాబట్టి అతడు మెలకుగా ఉండగానే దర్శనములు చూస్తాడు. నిజానికి ఆ వరమును వివరించుట కంటే ప్రదర్శించుటే చాలా సులభం. ప్రజలు దర్శనం ద్వారా ప్రతి సంగతిని ఎలాంటి తప్పులు లేకుండా ప్రతి వ్యక్తి గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పుట చూసినప్పుడు అది ఏ మానవుడు కనిపెట్టినది కాదని వారు గ్రహించారు. బిల్లీ ఇచ్చిన వివరణలో తేలికగా అర్థం చేసుకోగల వివరణ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ రూపంలో ఉండి దేవదూత ద్వారా పర్యవేక్షించబడుచున్న వరముతో తనను తాను ప్రత్యక్షపరుచుకొనుచున్నాడు. అయినప్పటికీ అందరూ ఒప్పించబడలేదు. కొద్దిమంది బిల్లీ ప్రజలను మోసం చేయడానికి మానసిక శాస్త్రమును ఉపయోగించుకుంటున్నాడన్నారు. మరికొందరు అతడు ప్రార్థనా కార్డులతో ఈ కనికట్టు చేయుచున్నాడని సందేహించారు. ప్రార్థనా వరుసలోనికి వచ్చుటకు కారణం వ్రాయుటకు కొన్ని గీతలు ఉండేవి. బిల్లీ ఎన్నడూ ఆ కార్డులు చూడలేదు. ఆడిటోరియంలో ఒక ప్రక్క ప్రార్థనా వరుస ఏర్పరచబడినప్పుడు ఒక సహాయకుడు ఆ కార్డులన్నీ సమీకరించేవాడు. మరికొంతమంది అనుమానస్తులు, అసహాయకులు ప్రార్థనా కార్డులను చదివి దానిలోని సమాచారమును బిల్లీకి మానసిక టెలిపతి ద్వారా చారవేస్తున్నారని అనుమానించారు. లేక మానసిక టెలిపతి ద్వారా జరగకపోతే ఆ రోగి యొక్క వ్యక్తిగత రహస్యాలను బిల్లీ ఎలా బయలుపరచగలుగుచున్నాడు? మరికొద్దిమంది ప్రజలు బిల్లీ మనస్సులను చదవగలడని ప్రచారం చేశారు. కానీ మనసు చదవటం కూడా ఏ విధముగా బిల్లీ భవిష్యత్తును వివరించుచున్నాడని వివరించలేకపోయింది. అయినప్పటికీ అనుమానస్తులు ఒప్పింపబడలేకపోయారు. రెగీనా, సస్కాచువాన్ తరువాత బిల్లీ ఎన్సో, ఒంటారియోలో కూడికలు ఏర్పాటు చేశాడు. మొదటి రాత్రి 8,000 మంది ప్రజలు హాజరయ్యారు. సుమారుగా ప్రార్థనా వరుస ముగించే సమయానికి ఒక యువకుడు అతని ముందుకు వచ్చి, రెవరెండ్ బ్రెన్హామ్, నేను స్వస్థత పొందగోరుచున్నాను అని చెప్పాడు. ప్రార్థనలు చేసిన ఒత్తిడి వలన బిల్లీకి మగతగా అనిపిస్తున్నది. అతడి కన్నులు ఏకాగ్రతతో చూడలేకపోవచ్చున్నాయి. కాని అతడు చూడగలిగినంత వరకు అతని ఎదుట ఉన్న యువకుడు చక్కని శరీర సౌష్ఠవంతో ఆరోగ్యముగా కనిపించాడు. బిల్లీ ఆ వ్యక్తి చెయ్యి పట్టుకున్నాడు. అతనికి ప్రకంపనములు కలుగలేదు. నీకు సూక్ష్మజీవి వలన కలిగిన వ్యాధి ఏమీ లేదు. ఓ, నాకు ఉన్నది, ఆ వ్యక్తి వాదించాడు. అక్కడ నా ప్రార్థనా కార్డును తీసుకున్న సహాయకుడిని అడగండి. బిల్లీ తన తలను విదిలించాడు. నీవు ప్రార్థనా కార్డు వెనుక ఏమి వ్రాసినా నేను లెక్క చేయను. నీవు రోగివి అయితే అది చేతిలో కంపనములు కలిగిస్తుంది. నీవి రోగివి కాదు. ఆ యువకుడు నొక్కి చెప్పాడు, నేను రోగిని,
నాకు క్షయవ్యాధి ఉన్నది. అది నా ప్రార్థన కార్డు మీద వ్రాయబడి ఉన్నది. అయ్యా, ఒకప్పుడు నీకు అది ఉండి ఉండవచ్చును, కాని ఇప్పుడు లేదు. బహుశా నీ విశ్వాసము ఉన్నత స్థానమునకు ఎదిగి ఉండవచ్చును. నీవు ప్రేక్షకుల మధ్య నిలబడి ఉండగానే నీవు స్వస్థపడి ఉండవచ్చును. ఆ వ్యక్తి తన చేతులను జేబులలో పెట్టుకుని మైకు వద్దకు వచ్చి ఇకిలించాడు. కాబట్టి అది ఆ విధంగా జరుగుతుంది, అవునా? నేను ప్రేక్షకుల మధ్య ఉండగానే విశ్వాసము, ఇక్కడ అనుమానాస్పదమైన కార్యము జరుగుతుందని నాకు తెలుసు. ఒక్క క్షణము బిల్లీకి గందరగోళముగా అనిపించింది. తరువాత రంగస్థలములోని తెర తొలగిపోయినట్లుగా అతని ఎదుట ఒక దర్శనము తెరవబడినది. ఆ యవనస్తుడి వైపు చూచి బిల్లీ చెప్పాడు, నీవు క్రీస్తు సంఘమునకు చెందినవాడివి, నీవు ఆ సంఘంలో సేవకుడవు. ఆ మనుష్యుని ముఖ కవళికలు తప్పును చూపించే వాడి నుండి తప్పు చేసి దొరికిపోయినట్లు మారిపోయినది. అతడు దానిని త్రోసిపుచ్చుట ప్రారంభించాడు. కాని బిల్లీ మధ్యలో ఆపాడు. దేవుని ఎదుట ఇక ఎంత మాత్రమూ అబద్ధం ఆడవద్దు. గత రాత్రి నీవు మరొక ఇద్దరితో కలిసి బల్ల యొద్ద కూర్చున్నావు. నీలిరంగు సూటు ధరించిన వ్యక్తి నీ ఎదుట కూర్చున్నాడు, మరియు నీ కుడి ప్రక్కన ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించిన స్త్రీ కూర్చుని ఉన్నది. ఆమె తన ఆకుపచ్చ స్కార్డన్ను టేబుల్ మీద పెట్టినది. దానిలో కొంత భాగము బల్ల అంచు నుండి క్రిందకు వ్రేలాడుచుంట నాకు కనిపిస్తున్నది. నీవు ఒక ప్రార్థనా కార్డు తీసుకుని దాని మీద నీకు క్షయవ్యాధి ఉన్నదని వ్రాస్తానని వారితో నీవు చెప్పావు. నీవు ఇది మానసిక టెలిపతి అని తలంచావు. నేను తప్పుడు వ్యక్తిని అని నిరూపించాలని నీవు భావించావు. ప్రేక్షకులలో ఒక వ్యక్తి ముందుకు దూకి వచ్చి అతడు గట్టిగా అరిచాడు, అది నిజము, అతడితో ఉన్న వ్యక్తిని నేనే. అకస్మాత్తుగా బిల్లీకి తన స్వరం అతని స్వాధీనం తప్పుటను గ్రహించాడు. అతడు ఈ విధముగా చెప్పుటను తానే విన్నాడు, నీవు ఆ ప్రార్థనా కార్డు మీద వ్రాసిన ఆ వ్యాధి నీ జీవితాంతము నీకు కలుగుతుంది. నేల మీద పడిపోయిన ఆ యువకుడు బిల్లీ ప్యాంటు కాలి అంచును గట్టిగా పట్టుకున్నాడు. రెవా బ్రెన్హామ్, అది నటన అని నేను యథార్థంగా తలంచాను. నాకు క్షమాపణ దొరుకుతుందనే నిరీక్షణ ఏమైనా ఉన్నదా? అయ్యా, అది నీకు మరియు దేవునికి మధ్య కార్యం, నాకు నీకు మధ్య కాదు. ఆ దర్శనములు ఎలా కనిపిస్తున్నాయో బిల్లీకి ఖచ్చితముగా తెలియనప్పటికీ దేనిని ఆశించాలో అనే క్రమమును అతడు గ్రహించాడు. దేవుని దూత కూడికలలోనికి దిగి వచ్చినప్పుడు బిల్లీ ఆ ప్రత్యేకమైన పరిశుద్ధ సన్నిధిని గుర్తించగలిగేవాడు. గాలి నిండా విద్యుత్తు శక్తి నిండియున్నట్లుగా అతడి చర్మము గుచ్చుకునేది. తరచుగా ప్రభుదూత కూడికలలో తనకు కొద్ది అడుగుల దూరంలో కాంతి పుంజము వలె వ్రేలాడుచుండుటను అతడు గమనించాడు. దూత ఎల్లప్పుడూ అతడి కుడి ప్రక్కన నిలబడేవాడు. ప్రార్థనా వరుసలోని ప్రజలు ముందుకు వస్తున్నప్పుడు వారికి కూడా చేతి దూరంలో దేవదూత సన్నిధి ఉండుటను వారు కూడా అనుభూతి చెందేవారు. వారి ముఖ కవళికలు మారిపోతుండేవి. చాలామంది కలవరముతో చిరాకు పడినట్లు కనిపించేవారు. మరికొంతమంది ఒక్క అడుగు వెనక్కి వేసేవారు. ప్రభుదూత యొక్క సన్నిధిలో ఒక వ్యక్తితో సాధారణముగా సంభాషించినప్పటికీ దర్శనము కలిగేది. బిల్లీ దానిని ఆ వ్యక్తి ఆత్మను సంధించుట అని పిలిచేవాడు. బిల్లీ తన కన్నులను ఆ వ్యక్తి మీదనే నిలిపినట్లయితే వారు అకస్మాత్తుగా చిన్నగా అయిపోవటం చూసేవాడు. అదే సమయంలో గాలిలో ఆ దర్శనము కనిపించేది. అది కల కంటే భిన్నముగా ఉండేది. ఎందుకనగా అతడు పూర్తి మెలకుగా ఉన్నట్లు అతనికి అనిపించేది. అదే సమయంలో నిజముగా అతడు అక్కడున్నట్లుగా అనిపించేది. అనుభవాలను వివరించుట కష్టంగా ఉండేది. అది ఒకే సమయంలో రెండు స్థలములలో ఉన్నట్లుగా అతనికి తోచేది. ఒక స్థాయిలో అతడు వేదిక మీద నిలవబడి ఆడిటోరియంలోని జన సమూహములతో మాట్లాడుచున్నట్లుగా అతనికి తెలిసేది. అయినప్పటికీ అదే సమయంలో బహుశా కొన్నిసార్లు 40 సంవత్సరాలు కాలము వెనక్కు వెళ్లి మరొకరి జీవితంలో ఒక కార్యము జరుగుట అతడు చూస్తూ ఉండేవాడు. అది మరియొక ప్రపంచంలో లేక మరియొక పరిమాణములో ఉన్నట్లుగా అతనికి తోచేది. ఈ కార్యములన్నీ జరుగుచున్నప్పుడు అతడు ఇంకను తన ఎదుటనున్న జన సమూహముతో మాట్లాడేవాడు.
నిజమునకు అతడు మాట్లాడకుండా ఉండలేకపోయేవాడు. దర్శనము కలుగుచున్న సమయంలో అతడికి తన స్వరం మీద నియంత్రణ లేనట్లుగా అనిపించేది. ప్రభువైన యేసుక్రీస్తు అతనిలో ఉండి మాట్లాడుచున్నట్లుగా అనిపించేది. దర్శనంలోని విషయములను వివరించుటకు అతడి స్వరతంత్రులను ఉపయోగించుకున్నట్లుగా అనిపించేది. అతడు రోగి యొక్క జీవితంలో ఒక పాపమును చూస్తూ ఉండవచ్చును, లేక ఒక ప్రమాదమును, లేక దానికి సంబంధించిన మరొక సంఘటన. ఉదాహరణకు శస్త్రచికిత్స లేక వైద్యుడిని దర్శించుటను గూర్చి మొదలగు వాటిని చూస్తుండేవాడు. ఆ సమూహము సాధ్యమైనంత నిశ్శబ్దముగా ఉండగా పరీక్ష గదిలో వైద్యుడు చెప్పిన మాటలను కూడా బిల్లీ వినగలిగేవాడు. తరువాత అందరూ వినుటకు వీలుగా బిల్లీ దానిని గూర్చి చెప్పేవాడు. అది సరికాకుండా ఎన్నడూ తప్పిపోలేదు. అది ప్రజల దృష్టిని ఆకర్షించినది. ప్రార్థనా వరుసలో నిలబడి తన అవకాశం కొరకు ఎదురుచూసే ప్రతి వ్యక్తి దానిని గూర్చి తర్కించేవాడు. ఇక్కడ ఒక క్రొత్త వ్యక్తి ప్రజల ఎదుట నిలబడి తెలుసుకొనుటకు అతడికి అవకాశమే లేని సంగతులను వివరిస్తున్నాడు. చివరికి వారి పేర్లు, వారి చిరునామాలు, వారు తమ పడక గదిలో ఒంటరిగా చేసిన ప్రార్థనలు కూడా వివరిస్తున్నాడు. అది మనుషుల రీత్యా అసాధ్యము. అయినప్పటికీ అతడు తరచుగా తిరిగి చెప్పుట వింటున్నాను. అది ఒక్కసారి తప్పు కాలేదు. ఇక్కడ సహజాతీతమైన కార్యము జరుగుచున్నది. నేను అర్థం చేసుకుని కార్యము జరుగుచున్నది. ఆ మనుషుడు చెప్పుచున్నట్లుగా అది సహజాతీతమైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సన్నిధా? ఆయన దేవుడు అని నిరూపించి మనలను గూర్చి ఆసక్తి కలిగి ఉన్నాడని సూచిస్తున్నదా? ఒకవేళ సహోదరుడు బ్రెన్హామ్ నా జీవితము గూర్చి కొన్ని విషయములను చెప్పగలిగితే నాకు సహాయము చేయుటకు యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడని నేను విశ్వసిస్తాను. ఆ వివేచనలలో పాలు పొందుటకు ఒక వ్యక్తి ప్రార్థనా వరుసలోనికి రావలసిన అవసరం లేదు. కొన్నిసార్లు సహజాతీతమైన వెలుగు వేదిక క్రింద ఉన్న రోగిని వెంబడించేది. అది ప్రజల మీదుగా కదిలి వెళ్ళి గొప్ప విశ్వాసంతో ప్రార్థిస్తున్న వ్యక్తి మీద నిలిచేది. తరువాత ఆ వ్యక్తి మీద దర్శనం ప్రారంభం అయ్యేది. బిల్లీ తాను చూసిన దానిని వివరించేవాడు. దేవుని దూత వేదిక మీదకు వచ్చే వరకు అతడు ప్రార్థనా వరుసను ప్రారంభించలేకపోయేవాడు. వేదిక మీద దర్శనము చూసిన తరువాత బిల్లీ తాను చూసిన దానిలో, విన్నదానిలో ఎక్కువ భాగం మరిచిపోయేవాడు. నిద్ర మేల్కొన్న వెంటనే కల కరిగిపోయినట్లుండేది. కొన్నిసార్లు అతడికి కొన్ని విషయములు గుర్తుండేవి. మరికొన్నిసార్లు అతడు పూర్తిగా మరిచిపోయేవాడు. అయినప్పటికీ అతడు అభిషేకం క్రింద పలికిన ప్రతి మాట సత్యమని అతడికి తెలుసు. దర్శనము ముగిసిన తరువాత అతడు తరచుగా రోగితో చెప్పేవాడు, ఇప్పుడు ఏదైతే చెప్పబడినదో అది సత్యమా కాదా? ఇప్పుడు అది నా నుండి వెళ్ళిపోయినది. కానీ ఏదైతే చెప్పబడినదో అది చెప్పబడిన విధముగానే చెప్పబడినది. అది నిజమేనా? ప్రేక్షకుల యొక్క సౌకర్యార్థం రోగి మాటలను అంగీకరించుటకు లేక తృణీకరించుటకు బిల్లీ అవకాశం ఇచ్చేవాడు. అవి ఎల్లప్పుడూ రుజువుపరచబడ్డాయి. ప్రార్థన ఆరాధనలోని ప్రతి క్షణం బిల్లీ పూర్తిగా అభిషేకము శక్తి క్రింద ఉండేవాడు కాదు. అది తన భౌతికమైన శరీరము భరించలేనంతగా ఉంటుంది. దానికి బదులుగా దర్శనము ముగిసిన తరువాత ఆ అభిషేకము అతడిని విడిచి కొద్దిగా వెనక్కు వెళ్ళేది. అతడికి ఒత్తిడి నుండి కొంచెం ఉపశమనం పొందినట్లు అనిపించేది. అతడు తరువాత రోగితో మాట్లాడుచుండగా అభిషేకము మరలా అతని మీదకు దిగి వచ్చేది. మరొక దర్శనం ప్రారంభం అయ్యేది. ప్రతి కొత్త దర్శనం అతడిని మరింతగా బలహీనపరిచేది. వరుసలో 15 మంది ప్రజలు దాటి వెళ్లిన తరువాత బిల్లీ చెమటలు పట్టి అలసట వలన ఊగిపోయేవాడు. అతడి మేనేజర్లు ఫ్రెడ్ బాస్వర్త్ మరియు ఎర్న్ బ్యాక్స్టర్ పరిస్థితిని అర్థం చేసుకుని బిల్లీని జాగ్రత్తగా గమనిస్తూ ఉండేవారు. సాయంత్రం అతడు తట్టుకోగలిగినంత భారము మోశాడని వారు నిర్ణయించుకున్నప్పుడు వారు ఆరాధన నుండి అతడిని బయటకు తీసుకువచ్చేవారు. బిల్లీ వేదికను వదిలి వెళ్ళుట ప్రారంభించగానే సాధారణముగా అభిషేకము అతడిని విడిచి వెళ్ళిపోయేది. సుడులు తిరుగుతున్న గాలి దూరముగా వెళ్ళిపోవచ్చున్నట్లుగా అతనికి అనిపించేది. ఆ సమయానికి బిల్లీకి ఎంతో అలసటగా అనిపించేది. కొన్నిసార్లు అతడు ఎక్కడున్నాడో లేక ఏమి చేస్తున్నాడో కూడా అర్థమయ్యేది కాదు.
కొన్నిసార్లు తనంతట తాను నడుస్తున్నాడో లేక మరి ఒకరు నడిపిస్తున్నారో తెలియనంత స్థితిలోకి అతడు వెళ్ళిపోయేవాడు. నిదానముగా అతడు కూడికను విడిచి వచ్చిన సంగతిని గ్రహించేవాడు. అతడు వెంటనే ఎప్పుడు కూడా ఆరాధన గురించి మాట్లాడేవాడు కాదు. అతడు అంతకుముందు అందమైన యేసుక్రీస్తు సన్నిధికి సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు అది తగ్గిపోయినట్లుగా ఒత్తిడిగా అనిపించేది. తరచుగా అతడు తన హోటల్ గదిలో కూర్చొని గంట లేక అంతకంటే ఎక్కువసేపు బైబిల్ చదువుతూ ఉండేవాడు. ఆ విధముగా విశ్రాంతి తీసుకున్నట్టుకు ప్రయత్నించేవాడు. తరువాత అతడిని పరిశీలించుటకు ఫ్రెడ్ బాస్వర్త్ లేక ఎర్న్ బ్యాక్స్టర్ వచ్చేవారు. బిల్లీ అడిగేవాడు, సహోదరుడా, ఈ రాత్రి ఏమి జరిగింది? నేను కొంతమందికి ప్రార్థనలు చేసిన సంగతి లీలగా జ్ఞాపకం ఉన్నది, మరియు కొన్ని దర్శనములు జ్ఞాపకం ఉన్నాయి అంతే. ఓ సహోదరుడా బ్రెన్హామ్, అది అద్భుతమైన కూటము. తరువాత ఆ మేనేజర్లో ఒకరు అతడికి ఆ కూడికను గురించి చెప్పేవారు. నిశ్శబ్దంగా ఉన్న తన హోటల్ గదిలో బిల్లీ తనకు వచ్చిన నూతన వరమును బైబిల్లోని క్రమంతో జాగ్రత్తగా పోల్చి చూసుకునేవాడు. ఆ దూత చెప్పినట్లుగానే అది చక్కగా అమరినది. అతడు యోహాను 5వ అధ్యాయం 19వ వచనంలో చదివాడు. తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. దాని భావము ఏమనగా, ప్రతిదీ అద్భుతముగా నిజముగా జరగక ముందే యేసు దానిని దర్శనంలో చూశాడు. ఎందుకు కాదు, సర్వశక్తుడైన దేవుడికి భవిష్యత్తు మరియు గతించిన కాలము రెండూ కూడా ప్రస్తుత గడియవలే తేటగా తెలియను. యేసు పస్కా విందును ఆరగించుటకు స్థలము కావలసి వచ్చినప్పుడు అతడు పేతురు, యోహానులకు కొన్ని సూచనలు ఇచ్చి ముందుగా పంపించాడు. మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్ల కుండ మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. వాని వెంట పోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమానుని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడనని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యులలో 2 పంపెను. సరి అయిన వ్యక్తి కుండలో నీళ్లు మోసుకుని ఆ దినమున అదే సమయంలో ఫలానా వీధిలో నడిచి వెళ్ళునని యేసుకు ఎలాగూ తెలియను? అది జరుగుటను ముందే చూశాడు గనుక అది ఆయనకు తెలుసు. దర్శనము ద్వారా ఆయన భవిష్యత్తును చూశాడు. ఫిలిప్పు తన సహోదరుడైన నతానియేలును బోధకుని వద్దకు తీసుకుని వచ్చినప్పుడు యేసు నతానియేలును ఒక్కసారి చూసి ఇలా చెప్పాడు, ఇదిగో నిజముగా ఇతడు ఇజ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమూ లేదు. ఆశ్చర్యపడిన నతానియేలు ఆయనను అడిగాడు, నీవు నన్ను ఎప్పుడు ఎరుగుదువు? యేసు జవాబిచ్చాడు, ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను. ఇక్కడ కూడా నతానియేలు అంజూరపు చెట్టు కింద కూర్చుని ఉండుటను యేసు దర్శనంలో చూశాడని బిల్లీ గ్రహించాడు. బోధకుని జీవితమును బిల్లీ ఎక్కడ చూసినప్పటికీ యేసు దర్శనముల ద్వారా నడిపించబడుటను బిల్లీ చూశాడు. ఎలాంటి సందేహము లేకుండా యేసుక్రీస్తుకు ఈ దర్శనముల ద్వారా ఆయన ఇతరుల ఆలోచనలను తెలుసుకునేవాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము యేసును వాక్యము శరీరధారి అయ్యును అని ప్రకటించినది. హెబ్రీ 4వ అధ్యాయము పరిపూర్ణమైన వివేచన వాక్యమైన యేసుక్రీస్తు వలన కలుగుతుంది అని చెప్పినది. దేవుని వాక్యము సజీవమై హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనమెవనికి లెక్క అప్పచెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. బోధకుని జీవితంలోని ప్రతి కార్యమునకు దర్శనములతో సంబంధం ఉన్నట్లు కనిపిస్తున్నది. యేసు తాను సమరయ గుండా వెళ్లవలసినదని చెప్పాడు. అది ఆయన గమ్యమునకు చాలా దూరంలో ఉన్నది. ఆయన నెరవేర్చవలసిన కార్యమును గూర్చి ఆయన దర్శనము చూశాడు. బావి దగ్గర ఒక స్త్రీని కలవాలి, ఆమె ఆత్మను కలుసుకున్నంతగా ఆయన ఆమెతో మాట్లాడినాడు. తరువాత ఆయన చెప్పాడు, వెళ్ళి నీ భర్తను తీసుకుని ఇక్కడకు రమ్ము. ఆమె తనకు భర్త లేడని అడ్డగించినప్పుడు యేసు ఆ సమస్య యొక్క హృదయమును కత్తిరించాడు. నాకు పెనిమిటి లేడని నీవు సరిగా చెప్పితివి, నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు.
క్రొత్త వ్యక్తి తన గతమును గూర్చి ఎరుగుట చూసి ఆమె ఆశ్చర్యపడినది. అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. క్రీస్తు అను మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయును. యేసు చెప్పాడు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. మరియు ఆ స్త్రీ విశ్వసించినది. బిల్లీ వెదుకుచున్న తాళపు చెవి ఇక్కడున్నది. ఆ దినమున ఆ గంటకు ఆ ప్రత్యేకమైన సమరయ స్త్రీని కలుసుకున్నట్టుకు దర్శనము యేసును అక్కడకు నడిపించినది. తద్వారా ఆయన ఆమె సమస్యను వెల్లడిపరిచాడు. యేసు ఆమె ఆత్మను లక్ష్యపెట్టాడు. యేసు చెప్పాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు. ఆమె గతకాలపు పాపములను యేసు వివేచించి చెప్పినప్పుడు ఆ సమరయ స్త్రీ ఆయనను విశ్వసించినది. ఆమె యేసు అనే నరునిలో ప్రవక్త సూచన మరియు మెస్సయ్య సూచన రెండింటినీ గ్రహించినది. నిజమునకు ఆ రెండు సూచనలు ఒక్కటే. ఎందుకనగా ప్రవక్తలలోని వరము మానవజాతి రక్షకుడు, రాబోయే దేవుని గొప్ప బహుమానమైన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా ఉన్నది. ప్రవక్తలలో ఉన్న క్రీస్తు ఆత్మ ఆ సూచక క్రియను నెరవేర్చును. తన సొంత పరిచర్యను అర్థం చేసుకున్నట్టుకు అది తాళపు చెవి అని బిల్లీ గ్రహించాడు. దర్శనము ద్వారా వివేచించుట మెస్సయ్య యొక్క సూచన. విలియం బ్రెన్హామ్ తిరిగి బాగుపడిన సంగతి వ్యాపించినప్పుడు అమెరికా అంతటి నుండి సాక్ష్యముల ఉత్తరములు, ప్రార్థనా విన్నపములు, ఆహ్వానములు తన కార్యాలయమునకు విస్తారంగా వచ్చాయి. కొంతమంది ప్రజలు కవరు మీద సామాన్యంగా ఇలా వ్రాశారు: విలియం బ్రెన్హామ్, జెఫర్సన్విల్, ఇండియానా. ఆ ఉత్తరములు ఎల్లప్పుడూ అతని కార్యాలయం చేరుకున్నాయి. కానీ బిల్లీ చిరునామా రహస్యం కాదు. వాయిస్ ఆఫ్ హీలింగ్ పత్రికలో అతడు పొందుకున్న ప్రచారమునకు కృతజ్ఞతలు. వందలాది మంది, వేలాది మంది ప్రజలు అతడి చిరునామా తెలుసుకున్నారు. అతడి పరిచర్య జీవితంలో అది ఎన్నడూ మారలేదు. తరువాత పిన్ నెంబర్ మాత్రమే మారినది. బ్రెన్హామ్ సభలు పోస్ట్ బాక్స్ నెంబర్ 325, జెఫర్సన్విల్, ఇండియానా 47131, అమెరికా. నిదానంగా ఉత్తరములు వరద వలె వచ్చి పడ్డాయి. సగటున రోజుకు 1000 ఉత్తరాలు వచ్చేవి. ఎక్కువ శాతం ఉత్తరాలు ప్రజల నుండి ప్రార్థనా సహాయం కోరుచూ వచ్చేవి. ప్రతి మనిషికి వ్యక్తిగతంగా జవాబివ్వాలని బిల్లీ ఆశించాడు. కానీ అది సాధ్యం కాలేదు. అనేకమైన ఉత్తరాలు ఉన్నాయి. మరి ఒక ప్రక్కన అతడు ఆ భారం అంతటిని సెక్రటరీ మీద పెట్టుట అతనికి భావ్యంగా అనిపించలేదు. ఆ ప్రజలు ప్రార్థన చేయమని తనకు ఉత్తరాలు వ్రాస్తున్నారు. అతడు ఏమి చేయగలడు? అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 11 మరియు 12 వచనములలో బిల్లీ తన జవాబును కనుగొన్నాడు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతిగుడ్డలైనను నడికట్లైనను రోగుల వద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడా వారిని వదిలిపోయెను. ఎలీషా తన దండమును షునేమీయురాలి మరణించిన కుమారుని మీద పెట్టమని ఆజ్ఞాపించుటను బట్టి పౌలుకు ఈ ఆలోచన కలిగిందని బిల్లీ తలంచాడు. మూలం ఏదైనప్పటికీ పౌలు ప్రేరేపణ ఫలితములు ఇచ్చింది. అది 1900 సంవత్సరముల క్రితం జరిగినట్లయితే అది ఇప్పుడు కూడా జరుగుతుందని బిల్లీ ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా స్వస్థత పౌలు నుండి కలగలేదు. యేసుక్రీస్తునందు ప్రజలు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి ఆ అద్భుతములు జరిగాయి. చేతి రుమాలులు అనేవి కేవలం ప్రజలు తమ విశ్వాసమును కేంద్రీకరించుటకు మాత్రమే ఉపయోగపడ్డాయి. ఈ రోజు వలెనే అప్పుడు కూడా యేసుక్రీస్తు స్వస్థపరచువాడు. ప్రార్థనా సహాయం కోరిన ఆ వేలాది మందికి ఏమి చేయాలో ఇప్పుడు బిల్లీకి తెలిసింది. పౌలు వలె అతడు కొన్ని వస్త్రముల మీద ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనా వస్త్రము అతనికి ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది. అతడు పెద్ద మొత్తంలో చేతి రుమాలులు కొనాలని చూశాడు. కానీ ఒక్కదానికి 10 సెంట్లు ఖర్చు అవుతుందని తెలిసినప్పుడు ఆర్థిక వెసులుబాటు కాదని నిర్ణయించుకున్నాడు. అతడు వాటిని ఉచితముగా పంపిస్తాడు గనుక అది సాధ్యమైనంత వరకు ఖర్చులను తక్కువ స్థాయిలో ఉంచుకోవాలి. కొంతకాలము అతడు దుప్పట్లను ఉపయోగించాడు. వాటిని ముక్కలుగా కత్తిరించి పోస్టు చేశాడు. చివరిగా అతడు రిబ్బన్లను ఎంచుకున్నాడు. ఒకే సమయంలో అతడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అతడు గంటల కొలది సమయం వెచ్చించి రిబ్బన్ను 4 అంగుళముల ముక్కలుగా కత్తిరించేవాడు.
ఆ పని చేస్తున్నప్పుడు వాటి కొరకు ప్రార్థించేవాడు. తరువాత దేవుని వాక్యమును విశ్వసించి దైవిక స్వస్థతను ఏ విధముగా పొందుకోవాలో సూచనలు పంపేవారు. ప్రజలు ఈ ప్రార్థనా వస్త్రమును తమ బైబిల్లో అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం దగ్గర పెట్టుకోవాలని బిల్లీ సలహా ఇచ్చేవాడు. ఈ విధముగా చేసినప్పుడు ఆ కుటుంబం మీద ఏదైనా వ్యాధి లేక రుగ్మత దాడి చేసినప్పుడు వారి విశ్వాసమును పెంపొందించే వాక్యం వద్ద ఆ ప్రార్థనా వస్త్రమును కనుగొనుట తేలికగా ఉంటుంది. త్వరలోనే ఆ ప్రార్థనా వస్త్రముల వలన కలిగిన స్వస్థతలు మరియు అద్భుతములను గూర్చిన ఉత్తరములు వచ్చాయి. కొన్నిసార్లు బిల్లీ కూడా ఫలితములు చూశాడు. ఒక నాటకీయమైన సాక్ష్యము క్యామ్డెన్, ఆర్కన్సాస్కు సమీపంలోని కాటన్ కంట్రీలో నివసించే స్త్రీ వద్ద నుండి వచ్చినది. కిరసనాయిల్ దీపమును శుభ్రం చేస్తున్నప్పుడు ఆమె చేతిలోని గాజు చిమ్ని చేయి జారిపోయి బల్ల మీద పడి పగిలిపోయింది. ఆమె చేతిలోని నరములో దిగబడింది. దిండు కవరులో ఆమె దాని చుట్టూ కట్టుకట్టింది, కానీ రక్తం ఆగిపోలేదు. ఆమె దాని చుట్టూ మరొక వస్త్రం చుట్టుటకు ప్రయత్నించినది. రక్తం ఇంకా బయటకు చిమ్ముచున్నది. ఆమె భర్త క్యామ్డెన్లో ఉన్నాడు. దగ్గరగా ఉన్న పొరుగువారు 2 మైళ్ల దూరంలో ఉన్నారు. ఆమెకు టెలిఫోన్ లేదు, కారు లేదు. క్షణములు గడుస్తుండగా ఆమె బలహీనురాలైనది. మరికొద్ది సమయంలో ఆమె చనిపోతున్నదని ఆమెకు తెలుసు. అకస్మాత్తుగా ఆమెకు ప్రార్థనా వస్త్రము జ్ఞాపకము వచ్చినది. తన బైబిల్ను అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం వద్ద తెరిచి ఆ ప్రార్థనా వస్త్రమును తీసి తన గాయం మీద పెట్టినది. వెంటనే రక్తము కారుట ఆగిపోయినది. ఆ మధ్యాహ్నం బురదలో 2 మైళ్లు నడిచి వెళ్లి గ్రేహౌండ్ బస్సు ఎక్కి 100 మైళ్ల దూరంలో బిల్లీ కూడికలు నిర్వహిస్తున్న లిటిల్ రాక్, ఆర్కన్సాస్కు వచ్చినది. ఆమె పాదరక్షల మీద ఇంకా బురద ఉండగా ఆమె అలాంటి అద్భుతము జరిగిందని యేసుక్రీస్తును స్తుతిస్తూ ఆరాధనలోనికి నడిచి వెళ్ళింది. ఆమె చేతి మీద గాయమును మరియు ఆమె ఉపయోగించిన ప్రార్థనా వస్త్రమును బిల్లీ చూశాడు. ఒక్క రక్తపు చుక్క కూడా ప్రార్థనా వస్త్రమును మరక చేయలేదు. ఆమె సామాన్యమైన విశ్వాసమును దేవుడు గౌరవించాడు. దర్శనముల ద్వారా వివేచించుట అనే ఈ వరము ఎన్నడూ తప్పిపోలేదు. ప్రజలు దేవుని శక్తి మరియు ఆయన సన్నిధి యొక్క సామీప్యతను చూసి ఆశ్చర్యచకితులయ్యారు. యేసుక్రీస్తు నిజముగా ఆ వేదిక మీద నిలవబడి వివేచిస్తున్నారని విశ్వసించిన వారికి ఏ కార్యమైనా సాధ్యమే అన్నంతగా వారి విశ్వాసము పెరిగిపోయినది. బ్యూమౌంట్, టెక్సాసులో బిల్లీ తన మొదటి కూడికను జరిగించినప్పుడు పెద్ద క్రీడా ప్రాంగణము పూర్తిగా నిండిపోయినది. ప్రార్థనా వరుసలో నిలవబడిన 3వ వ్యక్తి ముందుకు వచ్చుటకు నిరీక్షిస్తుండగా సంగీత వాయిద్యకారులు కూర్చుని ఉన్న స్థలము వైపు ఒక వ్యక్తిని స్ట్రెచర్ మీద తీసుకురావడం బిల్లీ చూశాడు. స్ట్రెచర్ మీద ఉన్న వ్యక్తి పైన దుప్పటి కప్పియున్నది. ఆ వ్యక్తి యొక్క ముఖం ఎంత ఎర్రగా ఉన్నదో బిల్లీ గమనించాడు. అకస్మాత్తుగా ఆ స్ట్రెచర్ పైగా ఒక దర్శనము కనిపించినది. ప్రసంగ వేదిక వెనుక నిలబడి బోధిస్తున్న సేవకుడి దర్శనము అది. అదే వ్యక్తి ఇప్పుడు ఈ స్ట్రెచర్ మీద రోగిగా పడి ఉన్నాడు. బిల్లీ ఆ స్ట్రెచర్ వైపు చేతిని చూపిస్తూ చెప్పాడు, అయ్యా, నీవు సువార్తను బోధించే సేవకుడవు. ఆ వ్యక్తి తన తలను పైకి ఎత్తాడు. అవును, నీకు ఎలా తెలుసు? బిల్లీ వెనువెంటనే జవాబు ఇవ్వలేదు. ఎందుకనగా అతడు దర్శనములో బయలుపడుచున్న ఒక విషయమును చూస్తున్నాడు. తరువాత అతడు చెప్పాడు, అవును, నీవు సేవకుడవు మరియు 4 సంవత్సరముల క్రితము ప్రభువు నీకు ఒక కార్యము చేయమని చెప్పాడు మరియు నీవు ఆ పని చేయలేదు. అప్పటి నుండి నీకు అన్ని సమస్యలే. ఇప్పుడు నీవు వైద్యశాలలో కాలి ఎముకకు శస్త్రచికిత్స చేయుటకు ఉన్నావు. ఎర్రని ముఖం కలిగిన ఆ వ్యక్తి ఏడుస్తూ అరిచాడు, యేసు, నన్ను కరుణించండి. ఆ క్షణంలోనే ప్రభు అతడిని స్వస్థపరిచాడు. బిల్లీ ప్రార్థన వరుసలో తర్వాత రోగి ఎవరా అని చూశాడు. డానీ బ్రెన్హామ్ ఒక యువతిని మెట్ల మీద నుండి వేదిక మీదకు నడిపించుకుంటూ వస్తున్నాడు. అప్పుడే స్వస్థపడిన ఎర్రని ముఖము కలిగిన వ్యక్తి వైపు చూస్తున్న బిల్లీ దేవుని దూత ఇంకనూ ఆ స్ట్రెచర్ పైన వ్రేలాడుటను గమనించాడు. బిల్లీ దానిని జాగ్రత్తగా గమనించాడు. వెంటనే ఆ వెలుగు అక్కడ నుండి ఆర్కెస్ట్రా వారు ఉన్న ఆ స్థలము వైపునకు వెళ్ళినది. అక్కడ చాలా మంది ప్రజలు చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్నారు.
మరికొందరు స్ట్రెచర్ల మీద పడి ఉన్నారు. బిల్లీ తన కన్నులను దేవుని దూత మీద నిలిపి ఉంచాడు. ఏ దర్శనమైనా ఆ వెలుగు నుండే వస్తున్నదని అతడికి తెలుసు. త్వరలోనే అది స్ట్రెచర్ మీద పడియున్న మరొక వ్యక్తి పైన ఆగినది. వెంటనే ఆ కాంతి పుంజం నుండి ఒక దర్శనం కనిపించినది. టెక్సాస్ పచ్చిక బయలులో ఆయిల్ బావి దగ్గర ఉన్న వ్యక్తిని చూశాడు. అతడు ఎత్తైన చోట నిలబడి పెద్ద బరువులను పుల్లీ చక్రాలతో పైకి లాగుటకు వీలుగా అతడు తాడుకు ముడివేస్తున్నాడు. అతడు కాలు జారి నేల మీద పడుటను బిల్లీ చూశాడు. నీవు అయ్యా, అక్కడ స్ట్రెచర్ మీద పడి ఉన్న మీరు. బిల్లీ నేరుగా అతడు వైపు చూపించాడు. అతడు ఎంతో దూరంలో లేడు. నీవు ఆయిల్ బావులలో పనిచేసేవాడివి కాదా? నీవు బావులు తవ్వేవాడివి. అవునయ్యా, ఆ వ్యక్తి అరిచాడు. అది నిజము. 4 సంవత్సరముల క్రితము నీవు క్రింద పడ్డావు. వారు నిన్ను వైద్యశాలలకు తీసుకువెళ్లారు. నల్లని జుట్టున్న పొడవైన వ్యక్తి ఈయన వైద్యుడు. నీ భార్య రాగి రంగు జుట్టు కలిగిన వ్యక్తి, మరియు నీకు 2 చిన్నపిల్లలున్నారు. మీరందరూ కలిసి వైద్యశాలలో ఆ వైద్యుడితో మాట్లాడుటను నేను చూస్తున్నాను. అతడు మీకు ఏ సహాయము చేయలేకపోయాడు. అప్పటి నుండి నీ నడుము క్రింద నుండి పక్షవాతం వచ్చినది. ఆ మనిషి జవాబు ఇచ్చాడు. రెవా బ్రెనెహాం, నీకు ఆ సంగతి ఎలా తెలుసో నాకు తెలియదు, కానీ అది అంతా సత్యము. ఇప్పుడు నేను ఏమి చేయాలి? అప్పుడే బిల్లీ అదే వ్యక్తి గోధుమ రంగు సూటు ధరించి ప్రజల తలలపైన గాలిలో నడుస్తూ దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని చెప్పుటను చూశాడు. దర్శనం ఇంకా చూస్తూ ఉండగానే బిల్లీ ప్రకటించాడు, అయ్యా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరిచాడు. నీ కాళ్ల మీద నిలుచో. 4 సంవత్సరముల నుండి పక్షవాతంతో ఉన్నప్పటికీ ఇప్పుడు అతడు లేచి నిలబడి ఒక్క క్షణం సమతూకములో నిలబడి నడుచుకుంటూ ముందుకు వెళ్ళాడు. యేసుక్రీస్తు తనను స్వస్థపరిచాడని స్తుతిస్తూ వెళ్ళాడు. ఆ జనసమూహము ఆరాధనలో మునిగిపోయినది. బిల్లీ తన చూపును సహజాతీతమైన వెలుగు మీద నుంచాడు. అది ఇంకనూ ఆర్కెస్ట్రా స్థలంలో ప్రజల తలల మీద ఎగురుచూ ఉన్నది. త్వరలోనే అది చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్న ఒక యువతి మీద ఆగినది. దర్శనం ప్రారంభమైనప్పుడు బిల్లీ చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్న స్త్రీ వంటి మరొక యువతిని చూశాడు. కాని వారు వ్యత్యాసముగా ఉన్నారు. వారు ఒక్కరే కాదని బిల్లీ గ్రహించాడు. ఆ దర్శనంలోని మరొక యువతి మెదడు బలహీనతతో జన్మించిన నూతన శిశువును ఎత్తుకుని ఉన్నది. ఆ శిశువు నీలిరంగు దుప్పటితో చుట్టబడి ఉన్నది. తరువాత ఆ దర్శనం చీలిపోయినట్టుగా కనిపించి చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్న ఒక వృద్ధ స్త్రీని సూచించినది. దర్శనములో కనిపించిన ఆ యవన తల్లి ఈ వృద్ధురాలని బిల్లీ గ్రహించాడు. అప్పుడతను గ్రహించాడు. చక్రాల కుర్చీలో కూర్చుని ఉన్న ఆ స్త్రీ వైపు చూపిస్తూ చెప్పాడు, ఓ యువతి, నీవు మెదడు వ్యాధితో జన్మించావు కదా? జనసమూహము వెనువెంటనే ఆ నాటకీయత వినుటకు నిశ్శబ్దమైనారు. అవునయ్యా అని జవాబు చెప్పింది. 25 సంవత్సరముల క్రితం నీవు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నీలిరంగు దుప్పటిలో చుట్టియున్న నిన్ను ఎత్తుకొని ఉన్న నీ తల్లిని దర్శనంలో చూస్తున్నాను. నీవు గత 17 సంవత్సరముల నుండి చక్రాల కుర్చీలోనే ఉన్నావు. నీవు కూర్చున్న చోటి నుండి 4 వరుసల వెనుక నీ తల్లి కూర్చొని ఉన్నది. అమ్మా, ఈమె నీ కుమార్తె కాదా? అవునయ్యా, ఆ వృద్ధ స్త్రీ నిర్ధారించింది. నీవు ముందుకు వచ్చి నీ కుమార్తె ప్రక్కన నిలవబడు. ఆ తల్లి లేచి ఆ వరుసల మధ్య నుండి ముందుకు వస్తూ ఉండగా చక్రాల కుర్చీలోని ఆమె కుమార్తె అడిగింది, సహోదరుడా బ్రెనెహాం, నేను ఏమి చేయాలి? నేను స్వస్థపడ్డానా? సహోదరి, నేను ఏమి చూశానో అది మాత్రమే నాకు తెలుసు. ఇప్పుడు దర్శనం నన్ను విడిచి వెళ్ళిపోయినది. ఆయన నాతో చెప్పమని చెప్పినది తప్ప మరి ఏమీయూ నేను చెప్పలేను. ప్రజల మధ్య అగ్నిస్తంభము ఇక ఎంత మాత్రమూ కనిపించుటలేదు. కాబట్టి బిల్లీ తన దృష్టిని ప్రార్థనా వరుస వైపు నిలిపాడు. తరువాత రోగి ఇప్పుడు అతని ప్రక్కన నిలవబడి ఉండెను. ఆమె 20 సంవత్సరముల వయసులో ఉన్న అందమైన యువతి. పొడవైన నల్లటి వెంట్రుకలు ఆమె భుజముల క్రిందగా వ్రేలాడుతున్నవి.
ఆమె పరిశుద్ధురాలు వలె కనబడినది. శుభ సాయంకాలం సహోదరి. అతడు ఆమె కుడి చేతిని తన ఎడమ చేతిలో తీసుకున్నాడు. చెవిటి ఆత్మను నేను గ్రహిస్తున్నాను, కాని ప్రకంపనలు అంత బలంగా లేవు సహోదరి. నా మాట నీకు వినిపిస్తుందా? అవును, నీ మాట నేను వినగలుగుచున్నాను. నాకు ఒక చెవిలో చెవుడు నాకు చాలా సంవత్సరముల నుండి అలాగే ఉన్నది. అది తెలుస్తూనే ఉన్నది. నేను ప్రార్థించినట్లయితే యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తాడని విశ్వసిస్తూ ఉన్నావా? నా హృదయమంతటితో నేను విశ్వసిస్తున్నాను. తన తలను వంచి ఆ స్త్రీ యొక్క స్వస్థత కొరకు బిల్లీ ప్రార్థించాడు. ఎప్పటి వలె అతడు చేసినట్లుగా ఆ ప్రార్థన నెమ్మదిగా చేశాడు. దేవుడు శబ్దాలతో ఉద్రేకాలతో చేసే ప్రార్థనలకు జవాబు ఇవ్వడని అతనికి తెలుసు. దేవుడు ఆయన వాక్యమందున్న విశ్వాసమునకు స్పందించును. ఈ సమయంలో దెయ్యములు విడిచిపెట్టలేదు. తక్కువ వోల్టేజీ విద్యుత్ శక్తి వలె ఆ ప్రకంపనలు ఇంకా బిల్లీకి తెలుస్తున్నాయి. అతడు మరలా ప్రార్థించాడు. తెల్లని బుడిపెల అమరిక, అది చెవుడును సూచిస్తున్నవి. అవి ఇంకనూ వాచిన అతని ఎడమ చేతిలో అటూ ఇటూ కదులుచున్నవి. ఇక్కడ ఎక్కడో పొరపాటు ఉన్నది. చెవిటి ఆత్మ వెళ్ళిపోవటలేదు. బిల్లీ ఆ యువతి కన్నులలోకి లోతుగా చూశాడు. అకస్మాత్తుగా ఆమె ఆ వేదిక నుండి తీసివేయబడినట్లు కనిపించినది. ఆమె స్థానంలో జడలు అల్లిన ఒక బాలిక దర్శనం కనిపించినది. ఆ దర్శనం బయలుపరుస్తూ ఉండగా బిల్లీ మాట్లాడాడు. నీకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జడలు అల్లి వాటి చివర రెబ్బను ధరించావు. ఆ సమయంలో నీవు తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నావు. నీకు వివాహం కాకమునుపు ఒక వ్యక్తి వలన బిడ్డను కన్నావు. ఆ యువతి తన ముఖమును తన చేతిలో దాచుకున్నది. సహోదరుడా బ్రెన్హామ్, అది నిజమే. నీవు ప్రేమించని పురుషుడిని నీవు వివాహం చేసుకున్నావు. అందును బట్టి అతనిని విడిచిపెట్టావు. తరువాత నీవు మరొక విశ్వాసపు తెగలోని వారిని కలుసుకున్నావు. నీవు ప్రేమించని మరొక వ్యక్తితో వారు నీకు వివాహము జరిపించారు. కాబట్టి నీవు అతనిని కూడా విడిచిపెట్టావు. ఇప్పుడు నీవు మరొక వ్యక్తిని వివాహము చేసుకున్నావు. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ దానిలోని ప్రతి మాట నిజం అని చెప్పింది. బిల్లీ కొనసాగించాడు. ఒకప్పుడు నీవు క్రైస్తవురాలివి, ఇప్పుడు దేవుని నుండి వెనుకకు జారిపోయావు. అది నిజము. ఆమె ఊపిరి బిగబట్టినది. ఆమె స్పృహ కోల్పోవచ్చున్నట్లు అటూ ఇటూ తూలినది. అకస్మాత్తుగా ఆమె గట్టిగా కేకలు వేసినది. దేవుడు ఆమె పాపములను క్షమించుట మాత్రమే గాక వినబడని ఆమె చెవిని కూడా ఆయన స్వస్థపరిచాడు. ఆ సమాజం అంతయు దేవుని ఆరాధిస్తూ ఉండగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుచున్న కుమార్తె పక్కన ఆ తల్లి నిలబడియున్న ఆర్కెస్ట్రా స్థలము వైపు బిల్లీ తన దృష్టిని మరల్చాడు. వారిపైన గాలిలో ఆ వెలుగు ఉండుటను అతడు చూశాడు. ఒక్క క్షణం తరువాత మెదడు పక్షవాతంతో బాధపడుచున్న ఆ కుమార్తె చక్రాల కుర్చీలో నుండి లేచుటను దర్శనంలో చూశాడు. అది దర్శనం అని అతనికి తెలుసు. ఎందుకనగా ఆమె మరొక రకమైన దుస్తులను ధరించినది. అయినప్పటికీ ఆ దర్శనం తన ఎదుట ఉన్న మైకు అంత నిజంగా కనిపించినది. ఆమె ప్రజల తలలపైన నడుస్తూ దేవా వందనములు, దేవా వందనములు అని అరుచుటను దర్శనం అదృశ్యమయ్యే వరకు బిల్లీ చూశాడు. బిల్లీ మెదడు పక్షవాతంతో బాధపడుచున్న స్త్రీ వైపు తన వేలు చూపి, సహోదరి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నా ప్రార్థనలు విన్నాడు. ఆయన నిన్ను స్వస్థపరిచాడు. లేచి నీ కాళ్ల మీద నిలబడు. ఆమె లేచింది. ఆమె తల్లి కుర్చీలో నుండి పైకి లేచుటకు సహాయపడి ఆమె చెయ్యి పట్టుకున్నది. కాని ఆమె కుమార్తె ఇంకా ఎంతమాత్రము మెదడు పక్షవాతంతో బాధపడటం లేదు. తల్లి చేతి పట్టును విడిపించుకొని తనంతట తాను ముందు నడిచినది. ప్రేక్షకులు అందరూ మరొకసారి లేచి నిలబడ్డారు. దేవుని శక్తి ఆరాధన స్థలమంతటా సంచరించింది. విశ్వసించిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచింది. కొంతమంది తమ చేతి కర్రలను పైకి విసురుటను, మరికొంతమంది తమ చక్రాల కుర్చీలో నుండి లేచుటను బిల్లీ చూశాడు. మరికొన్ని వందలాది మంది బాహ్య సూచనలు లేని వ్యాధుల నుండి స్వస్థపడ్డారు. వారు ఎంతమందో తెలుసుకునే అవకాశం లేదు.
బిల్లీ ఇక ఎంతమాత్రం ప్రార్థన వరుస కొనసాగించవలసిన అవసరత లేకపోయినది. ఆ భవనములో ప్రార్థన చేయించుకోవలసిన వ్యక్తి ఇక ఎవరూ మిగలలేదు. అతడు ఇలా అనుకున్నాడు, ఇది ఎలా జరగవలసినది? ఇలాంటి అద్భుతముల వలన ప్రజలు తమ స్వస్థతలు పొందుకోవటానికి ప్రార్థనా వరుసలోనికి రావలసిన అవసరం లేదని గ్రహించారు. వారికి కావలసినదంతా దేవుని వాగ్దానముల యందు విశ్వాసము మాత్రమే. అందుకే బిల్లీ తన ప్రతి కూడికలలో తన పరిచర్యకు మూల ఉద్దేశమైన ఈ పాటను ఎల్లప్పుడూ పాడించేవాడు. కేవలము నమ్ముము, కేవలము నమ్ముము, సమస్తమును సాధ్యమే, కేవలము నమ్ముము. యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నారు, యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నారు, సమస్తమును సాధ్యము, యేసు ఇక్కడ ఉన్నారు. గుర్తుంచుకోండి, బిల్లీ తన ప్రజలతో చెప్పేవాడు, ఈ వరములు మిమ్ములను స్వస్థపరచలేవు. దేవుని వాగ్దానముల మీద మీకున్న విశ్వాసమే మిమ్ములను స్వస్థపరుస్తుంది. ఈ వరములన్నీ సహజాతీతమైన దేవుడు తన వాగ్దానములను నెరవేర్చుటకు ఇక్కడ ఉన్నాడని గ్రహించుటకు మీకు సహాయపడుచున్నాయి. స్నేహితులారా, అపోస్తలుల దినములు మరలా మన కనుల ఎదుట తిరిగి వచ్చాయని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నదని నేను నమ్ముచున్నాను. అక్షరాల శారీరకముగా యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్న ఈ ఉద్యమము సహజాతీతమైన శక్తితో ఈ వర్తమానమును రుజువుపరుస్తూ ఉన్నది. నోవహు దినములలో వలె దేశములన్నీ పాపములో మునిగిపోయి నాశనానికి నిర్ణయించబడ్డాయి. ప్రజలను క్షేమకరమైన ఓడలోనికి రమ్మని పిలుస్తూ నోవహు సువార్తను ప్రకటించాడు. పరిశుద్ధాత్మ ద్వారా రుజువుపరచబడిన దేవుని కుమారుని యొక్క సువార్త ఈరోజు దేశమంతటా వ్యాపిస్తున్నట్లు నమ్ముచున్నాను. అది ప్రజలను క్షేమకరమైన ఓడలోనికి రమ్మని పిలుస్తున్నది. ఆ ఓడ ప్రభువైన యేసుక్రీస్తే.